ఇప్పుడు మీరు చూస్తున్న కేసు వచ్చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రూటల్ కేస్. ఇక్కడ మీకు కనిపిస్తున్న అమ్మాయిని ఒక వ్యక్తి తన కత్తితో 20 సార్లు పైగా పొడిచాడు. అది సరిపోక ఒక సిమెంట్ స్లాబ్ తీసుకుని తను చనిపోయేంత వరకు తన తల మీద అయితే కొట్టి అతి క్రూరంగా అయితే చంపేశాడు. News from the Indian capital. A girl was brutally stabbed and bludgeoned to death. అసలు కేసు విషయానికి వెళ్ళిపోతే అక్యూజ్డ్ అయిన మొహమ్మద్ సాహిల్ వచ్చేసి ఒక మెకానిక్ అయితే పనిచేసేవాడు. అంతేకాకుండా ఒక ఎలక్ట్రీషియన్ కూడా అయితే పనిచేసేవాడు అనమాట. అంటే చిన్న చిన్న ఫ్రిడ్జ్లు రిపేర్ చేయడం, ఫ్యాన్లు రిపేర్ చేయడం వంటిది అయితే చేసేవాడు. అయితే తను చేస్తున్న వర్క్ వచ్చేసి డైలీ ఒక ఏరియాకి అయితే వెళ్ళేవాడు. అండ్ ఆ ఏరియాలోనే విక్టిమ్ అయిన సాక్షిని తను గమనించాడు అనమాట. మొదట్లో వీళ్ళిద్దరికి ఎటువంటి పరిచయం అయితే లేదు. తర్వాత వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడి అదే పరిచయం ప్రేమగా అయితే మారిందనమాట. సో వన్స్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లోకి దిగాక విక్టిమ్ అయిన సాక్షి తన సీక్రెట్స్ మొత్తం సాహిల్ తో పంచుకోవడం అయితే స్టార్ట్ చేసింది. తన పాస్ట్ లో తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు, ఆ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయినట్టు, ఆ బాయ్ ఫ్రెండ్ పేరు ప్రవీణ్, తన పేరు మీద నా బాడీ మీద టాటూ ఉందని కూడా అయితే సాక్షి సాహిల్ కి అయితే చెప్పింది అనమాట. అది వినిన తర్వాత సాహిల్ చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యాడు అండ్ చాలా బ్యాడ్ గా అయితే ఫీల్ అయ్యాడు. తన మీద కొంచెం కోపం అయితే వచ్చిందనమాట. సరే అని చెప్పేసి అప్పటి వరకు వాళ్ళ రిలేషన్షిప్ అయితే బాగైతే ఉంది. అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలైంది. గతంలో బ్రేకప్ అయిన సాక్షికి ప్రవీణ్ తో ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ సాక్షికి మెసేజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య డైలీ వాట్సాప్ టెక్స్టింగ్ అండ్ కాలింగ్స్ కూడా అయితే జరిగాయి అనమాట. అది గమనించిన సాహిల్ కి అస్సలు అయితే నచ్చలేదు. దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే పెరిగిపోయాయి అనమాట. అండ్ ఆ గొడవలోనే సాక్షి అయితే చెప్పింది తను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, నేను ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తున్నా అని చెప్తే చెప్పింది అనమాట. బట్ ఎంతైనా సరే ప్రెసెంట్ తనతో బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడడం ఏ బాయ్ ఫ్రెండ్ నచ్చదని చెప్పి తనకైతే చాలా కోపం అయితే వచ్చిందనమాట. ఆ గొడవలు ఎంత ఎక్స్టెంట్ కి వెళ్ళాయంటే ఎవరైనా వచ్చి కంట్రోల్ చేద్దామన్నా కూడా సాధ్యమేది కాదనమాట. ఆ తర్వాత ఒక రోజు సాహిల్ యొక్క కోపాన్ని చూసి సాక్షి తట్టుకోలేకపోయింది. ఏం చేయాలో అర్థం కాక తన ఫ్రెండ్ అయిన ఆర్తికి వెళ్ళి కంప్లైంట్ అయితే చేసిందనమాట. అప్పుడు ఆర్తి సాక్షికి ఫుల్ గా భరోసా అయితే ఇచ్చి చెబ్రు అనే ఒక వ్యక్తి దగ్గరికి అయితే తను తీసుకెళ్ళింది అనమాట. అప్పుడు తనకి జరిగిన కథ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసింది ఆర్తి. ఆ తర్వాత చెబ్రు వచ్చేసి సాక్షికి ఏం కాదని చెప్పేసి నేను తనతో మాట్లాడతానని చెప్పి భరోసా అయితే ఇచ్చి వాళ్ళిద్దరిని అక్కడ నుంచి పంపించేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఈ చెబ్రు వచ్చేసి సాహిల్ ని పిలిపించి వార్నింగ్ అయితే ఇచ్చాడు. అండ్ ఆ వార్నింగ్ విన్నాక సాహిల్ కి చాలా అయితే భయం వేసింది అండ్ ఈగో కూడా అయితే పెరిగిపోయింది అనమాట. దాంతో ఒక్కసారిగా సాక్షిని చంపేద్దాం, అప్పుడు మనకి గోల్ అంతా ఉండదని చెప్పేసి ఒక రాంగ్ పాత్ అయితే సాహిల్ సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత వెంటనే కత్తి అయితే తీసుకొని ఎప్పుడైతే సాక్షి ఫ్రీగా దొరుకుతుందో చంపేద్దామని అయితే చూశాడు. కరెక్ట్ గా May 28, 2023 సాక్షి అండ్ ఆర్తి ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఆ టైంలో ఆర్తికి పనిపడి పక్కనకి అయితే వెళ్ళిపోయింది ఒంటరిగా సాక్షిని వదిలేసి. ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి సాహిల్ తన కత్తి తీసుకొని వెళ్ళి ఒక్కసారిగా సాక్షి ఒంట్లో 20 సార్లు పైకైతే పొడిచాడు. అప్పటికే తను చనిపోగా పక్కనున్న సిమెంట్ స్లాబ్ తీసుకొని అందరూ చూస్తుండగానే తన నెత్తి మీద కొట్టి మరైతే చంపాడు అనమాట. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది. అండ్ ఆ వీడియో మాత్రం మీరు ప్లే చేసి చూడకండి, అస్సలు తట్టుకోలేరు. అండ్ వెంటనే పోలీసులు తన అరెస్ట్ అయితే చేశారు. ఇది